పరంపొరులు. రివ్యూలోకి వెళ్లే ముందు మీకు ఇన్ఫర్మేషన్, చాలామంది మన థంబ్నెయిల్స్ కాపీ చేస్తున్నారని ఇన్స్టాలో ఆ లింక్స్ సెండ్ చేసి మెసేజ్ చేశారు. సో వేరే ఛానల్స్లో వేరే వాయిస్తో వస్తున్న వీడియోస్ని మన వీడియోస్ అనుకుంటున్నారంట. దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటానో లేదో తర్వాత మాట్లాడదాం. సో ఇక్కడ నుండి థంబ్నెయిల్లో ఈ లెఫ్ట్ సైడ్ టాప్లో చూస్తున్నట్టుగా డిఫరెన్స్ తెలియడం కోసం మన ఛానల్ లోగోని పెడుతున్నాను. దీన్ని బట్టి మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఇక రివ్యూ విషయానికి వస్తే 2 hours 24 minutes రన్ టైంతో ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయ్యి ప్రైమ్ వీడియోలోను, ఆహా తమిళ్లోను స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు తెలుగులో ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమా చూశాక నాకైతే ఒక మంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్ని చూసాననిపించిందండి. మీకు నిఖిల్ గారి స్వామినారా లాంటి విగ్రహం చుట్టూ నడిచే కాన్సెప్ట్తో ఉండే సినిమాలు నచ్చితే ఇది కూడా అలాంటి ఒక మంచి థ్రిల్లర్నే. కానీ కామెడీ కాదు, సీరియస్గా రన్ అవుతుంది. నా వరకు ఈ పరంపొరుల సినిమాలో మధ్య మధ్యలో వచ్చే సాంగ్స్, ఇంకా ఎందుకు వస్తున్నాయి కొన్ని సీన్స్ తెలియట్లేదనేలా ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్, ఇంకా మన తెలుగు సినిమాలో కొన్ని సినిమాల్లానే ఉండే ఒక భారీ క్లైమాక్స్ ట్విస్ట్. ఆ ట్విస్ట్ చాలాసార్లు చూసాం కానీ ఇక్కడ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో ఈ 3 విషయాలు తప్పితే మిగతా సినిమా అంతా నాకైతే ఎంగేజింగ్గానే అనిపించింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, స్టార్టింగ్లోనే ఒక రైతు అతని పొలంలో గొయ్యి తవ్వుతుంటే ఎన్నో సంవత్సరాల రాజుల కాలం నాటి విగ్రహం బయటపడుతుంది. ఆ విగ్రహం ఎప్పటిది, దాని ధర ఎంత పలుకుతుంది, అది ఎవరి చేతుల్లో పడడం వలన పోలీస్ మరియు దొంగ పరిస్థితి ఎలా మారాయి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, స్క్రిప్ట్ వర్క్ చాలా బాగా అనిపించిందండి. ఏదైతే చెప్దాం అనుకున్నారో మధ్యలో కొంత డౌన్ అయినప్పటికీ మంచి ఎంగేజింగ్ సీన్స్తో ముందుకు తీసుకెళ్లారు. శరత్ కుమార్ గారు మేజర్ హైలైట్ అని చెప్పుకోవాలి ఈ సినిమాకి. పోలీస్గా అతనికి, ఇంకా దొంగ అయిన మన హీరో అదే రఘువరన్ బీటెక్ విలన్ అయిన అమూల్ బేబీ అమితాష్ ప్రధాన్ గారికి రిలేషన్ని భలే చూపించారు. మధ్యలో విగ్రహాల బ్యాక్డ్రాప్లో హిస్టరీని లింక్ చేస్తూ చెప్తారు. మంచి ప్రాపర్ డీటెయిలింగ్నే అని చెప్పాలి. గుడ్ స్టార్ట్ అనేలా స్టార్ట్ అయ్యి కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్, ఎస్పెషల్లీ విగ్రహాన్ని అమ్మడానికి వెళ్ళే సీన్స్ అయితే గ్రిప్పింగ్గా ఉంటాయి. ఆ కాన్వర్సేషన్స్ ఎంగేజ్ చేస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్, డార్క్ మోడ్లో సినిమాటోగ్రఫీ బాగున్నాయి. మైనస్ పాయింట్స్, క్లైమాక్స్లోనే ఆ మెయిన్ లీడ్ యాక్టర్కి ఏం జరిగిందో అని అలా ఎండ్ చేయకుండా కనీసం ఇంకొక సీన్ని యాడ్ చేసినా ఇంకొంచెం బాగుండేది. ఈ ఒక్క విషయంలో కొంచెం ఇన్కంప్లీట్ ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్లో కొన్ని సీన్స్ చూపిస్తారు, అవి ఎందుకు అన్నది సెకండ్ హాఫ్లో లింకింగ్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ హాఫ్లో వచ్చినప్పుడు కొంచెం బోర్ అనిపిస్తుంది. మధ్యలో సాంగ్స్ వస్తూ ఉంటాయి ఒక 2-3, అలాగే కొంచెం లవ్ ట్రాక్ కూడా. కొన్ని విషయాలు మాటల్లో చెప్పినంత ఈజీగా జరిగిపోతుంటాయి. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా మనం ఆల్రెడీ కొన్ని తెలుగు సినిమాల్లో చూసేసాం. కావాలంటే సినిమా క్లైమాక్స్ చూసాక మీరు ఆ తెలుగు సినిమాలు ఏంటో కూడా పేర్లతో సహా చెప్పేస్తారు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, కొంచెం మధ్య మధ్యలో గజిబిజిగానో లేదా కొంచెం కాంప్లికేటెడ్గానో అనిపించవచ్చు. బట్ ఫాలో అయితే మాత్రం ఈ ఐడల్ స్మగ్లింగ్ అనే పాయింట్ చాలా సినిమాల్లో ఈ స్టోరీని చూసినప్పటికీ ఇది కూడా ఒక మంచి థ్రిల్లర్నే అనిపిస్తుంది. ఇట్స్ ఎ గ్రిప్పింగ్ థ్రిల్లర్. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.25/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.